ఎవరు చేతితో రాస్తారో వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఓకే, కేవలం అక్కడెక్కడో ఉన్నది చదివాను ఎగ్జామ్లో నాకు అది గుర్తొస్తుంది అంటే దట్ ఈస్ ఎ డిఫికల్ట్ థింగ్. ఓకే, జనరల్గా గుర్తు రాకపోవచ్చు. ఓకే, సో దిస్ సబ్జెక్ట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ లాజిక్. ఓకే, ద నేమ్ ఇట్ సెల్ఫ్, సబ్జెక్ట్ పేరే మీరు చూడండి, లాజిక్ అండ్ ప్రూఫ్స్ అని స్టార్ట్ అయింది చాప్టర్. ఓకే, సో మీరు సొంతంగా చేయితో రాస్తున్నప్పుడే మీకు విషయము ఎక్కువగా అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే ఇందులో చాలా వరకు కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, కరెక్ట్ అనిపిస్తుంటుంది కానీ కరెక్ట్ కాకపోవచ్చు, తప్పు అనిపిస్తుంటుంది కానీ తప్పు కాకపోవచ్చు, అలా అన్నమాట. అందుకని సో దయచేసి చెప్పేటప్పుడు మీ ఓన్ ఎగ్జాంపుల్స్, ఇంకొకటి బై హార్ట్ చేసినట్టుగా ఇక్కడున్న ఎగ్జాంపుల్సే మీరు ఇవ్వకూడదు. ఎగ్జామ్లో మీరు ఓన్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయాలి. ఓకే, పరీక్షలో మీ సొంత ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇక్కడ ఇచ్చిందే రాస్తాను అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు పక్క వాళ్ళ దాంట్లో కాపీ కొట్టారు అనుకుంటారు. ఎందుకంటే వాడు అదే రాస్తాడు, నువ్వు అదే రాస్తావు, కాపీ కొట్టారు అనుకుంటారు, అది మీకే ప్రాబ్లం అవుద్ది. ఓకే, సో దయచేసి కొత్తది క్రియేట్ చేయండి ఎగ్జాంపుల్. ఓకే, సో లెట్ us start now. Let me take one annotation. Yeah. Okay. Okay, so yeah, a proposition is a declarative sentence that is either true or false but not both. మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అవి కూడా నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను. ఐ విల్ జస్ట్ ట్రై టు షో యూ దోస్ థింగ్స్ ఆల్సో. మనకి ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, సో దట్ యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. సో ఐ విల్ జస్ట్ షో యూ one or two such things. Just let me open that. యా, ఇక్కడ చూస్తున్నారు కదా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్ పేపర్స్ కూడా అప్పుడప్పుడు చూడండి, ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎలాంటివి రాయాలి మనము అని. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడంటే వాట్ డూ యూ మీన్ బై ఏ ప్రిడికేట్. ఇప్పుడు నేను రివిజన్ క్లాస్ కదా, సో ఎగ్జామ్స్లో ఎలాంటివి అడుగుతారు, మనం ఎలాంటి ఆన్సర్స్ రాయాలి, వీఆర్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ దట్. ఓకే, ఆల్రెడీ మనము థియరీ చదువుకున్నాం, అప్పుడు మీకు ఒక సబ్జెక్టు మామూలుగా ఇంట్రడ్యూస్ ఎలా చేయాలో అలా చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు ఏంటంటే ఇన్ ద ఎగ్జామ్స్ ఎలాంటి క్వశ్చన్ అడిగితే ఎలా రాయాలి, వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దట్. ఇవి రివిజన్ క్లాసెస్ కాబట్టి. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా కొత్త టాపిక్ చెప్పేటప్పుడు వి విల్ అగైన్ టీచ్ ఇన్ ఏ ఇంట్రడ్యూసింగ్ వే. ఓకేనా, సో టీచింగ్ స్టైల్ మారుతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనం రాస్తామో, ఎలా ప్రిపేర్ అవుతామని చెప్తున్నా. ఓకే, ఆల్రెడీ చదువుకున్న సబ్జెక్టే కాబట్టి, కొత్త సబ్జెక్ట్ ఏం కాదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ చాప్టర్లో ఇప్పుడు మనకి ఇక్కడ 5 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ది 5 పేజీలు ఉంది, ఈ లాజిక్ అండ్ ప్రూఫ్స్ అనే టాపిక్. ఏం అడుగుతాడు ఎగ్జామ్లో అంటే వాట్ ఈజ్ ఏ ప్రపోజిషన్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అంటాడు. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్ కింద. సో మనం ఏం రాయాలి అన్నది క్వశ్చన్ ఇప్పుడు. సో లెట్ us see. ఓకే, let us see what to write. Just a minute. Yeah, so a proposition is a declarative sentence అంటే ఒక రకమైన ప్రకటన చేయడం లాగా. ఓకే, ఇది అని చెప్పడం లాగా. ఓకే, ఇట్ ఈస్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేషన్ ఇవ్వడం అంటారు కదా, అంటే ఒక రకమైన ప్రకటన, ఇగో ఇదయ్యా అని మనం చెప్పడం. విచ్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, అది ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు, బట్ నాట్ బోత్, కానీ రెండు కాకూడదు, ఏకకాలంలో అది ట్రూ మరియు ఫాల్స్ కాకూడదు. ఓకేనా, ఇట్ షుడ్ బి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, సో అయితే ఆ మాట మనకు అర్థం కావడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మీరు కూడా ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది పరీక్షలో. ఫర్ ఇన్స్టెన్స్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రపోజిషన్స్, ఉదాహరణకి ఈ కింద ఇవ్వబడినవి ప్రపోజిషన్స్. ఏంటవి? ప్యారిస్ ఈజ్ ఇన్ ఫ్రాన్స్ అనేది ట్రూ, ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది అని ఒక వాక్యం చెప్పారు, దాన్ని మనము ప్రపోజిషన్ అంటాము. మీరు ఎవరైనా మీ క్లాస్మేట్స్కి మెసేజ్ పెట్టండి కాస్త, రైట్, మీ గ్రూప్లో మెసేజ్ పెట్టండి క్లాస్ స్టార్ట్ అయిందని. ఓకేనా, ఎవరైనా. ఓకే, సో ప్యారిస్ ఈజ్ ఇన్ ఫ్రాన్స్. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఢిల్లీ ఈజ్ ఇన్ ఇండియా అన్నట్టుగా రాయాలి. ఓకేనా, ఈ పుస్తకం రాసిన వాళ్ళు వేరే దేశం వాళ్ళు, సో వాళ్ళు వాళ్ళ దేశానికి తగ్గట్టుగా రాసుకున్నారు. ఇప్పుడు మన దేశంలో మనం చదువుకుంటున్నాం కాబట్టి మన దేశానికి తగ్గట్టుగా సందర్భోచితంగా రాయాలి. ఓకే, సో
ఢిల్లీ ఈజ్ ఇన్ ఇండియా అన్నట్టుగా నువ్వు రాయాలి. అంతేగాని నువ్వు కూడా వాడు రాశాడని చెప్పి నేను ప్యారిస్ ఈజ్ ఇన్ ఫ్రాన్స్ రాస్తా అంటే దట్ ఈజ్ లైక్ ఇట్ లుక్స్ లైక్ ఎవడో ఏమనుకుంటారు, మీరు టెక్స్ట్ బుక్ జిరాక్స్ చేసుకొని కాపీ కొట్టారేమో అనుకుంటారు. సో ఇట్స్ నాట్ లుక్ లైక్ దట్. ఓకే, సో రిమెంబర్ దట్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లండన్ ఈజ్ ఇన్ డెన్మార్క్. ఇప్పుడు లండన్ వేరే దగ్గర ఉంది, డెన్మార్క్ వేరే దగ్గర ఉందని మీకు తెలుసు. సో అది తప్పుడు స్టేట్మెంట్, ఆ వాక్యం తప్పు, కానీ అది ఒక ప్రపోజిషన్. ఎందుకు ప్రపోజిషన్ అంటే ఏంటి? అది ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఎలా ఉండాలి? ట్రూ అన్న అయి ఉండాలి, ఫాల్స్ అన్న అయి ఉండాలి, రెండు కాకూడదు. సో ఇప్పుడు లండన్ ఈజ్ ఇన్ డెన్మార్క్ అనేది ఒక తప్పుడు స్టేట్మెంట్, కానీ మొత్తానికి అది ఏదో ఒక స్టేట్మెంట్, అండ్ దానికి ట్రూ అన్న చెప్పగలిగాం, లేదంటే ఫాల్స్ అని చెప్పగలిగాం. సో ఇది కూడా ప్రపోజిషనే అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎలా రాయొచ్చు? ఉదాహరణకి ఓకే, లక్నో ఆంధ్రప్రదేశ్లో ఉంది అని రాయొచ్చు. అది ఫాల్స్ స్టేట్మెంట్. లక్నో ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. మీరు తెలుగులో రాసినా పర్వాలేదు ఎగ్జామ్. ఓకేనా? దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు కరెక్ట్గా రాయడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్ సరిగా వస్తే రాయండి, నో ప్రాబ్లం, నేను వద్దానని. కానీ మీరు అక్కడ మిస్టేక్స్ రాస్తే మాత్రము మార్కులు కట్ అయిపోతాయి, చెప్తున్నా. మీరు కావాలంటే తెలుగులో రాసుకోండి, తెలుగు ఇంగ్లీష్ కలిపి రాయండి, పర్వాలేదు. విషయం అర్థం కావడం చాలా ముఖ్యం ఫస్ట్. ఓకే ఓకే. సో లండన్ ఈజ్ ఇన్ డెన్మార్క్ అన్నప్పుడు అది ఫాల్స్ స్టేట్మెంట్, కాకపోతే అది కూడా ఒక ప్రపోజిషనే. ప్రపోజిషన్కి అది కూడా ఒక ఉదాహరణ. ఓకే, సో మనం ఏం రాయొచ్చు ఎగ్జామ్లో? లక్నో ఆంధ్రప్రదేశ్లో ఉంది అని రాస్తాము. అది ఫాల్స్ స్టేట్మెంట్, కానీ అది ఒక ప్రపోజిషన్. అట్లా స్పష్టంగా రాయాలి. ఓకేనా? అవతలడికి అర్థం కావాలి నువ్వేం చెప్పావన్నది. నీట్గా రాయండి రాసేటప్పుడు కూడా. గజిబిజిగా గీకితే మార్కులు పడవు, చెప్తున్నా. పిచ్చి పిచ్చిగా రాస్తే చదివే ఓపిక నాకైతే ఉండదు. ఓకేనా? నాకే కాదు, వేరే వాళ్ళకు కూడా ఉండదు. ఓకేనా? నీట్గా కనబడితేనే చదువుతాము, అప్పుడే మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, చెత్తగా రాసేసి చదువు నాకు మార్కులే అంటే కుదరదు, చెప్తున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ 2<4. ఇప్పుడు 2<4 అనేది కూడా ఒక స్టేట్మెంటే, ఒక సెంటెన్సే. కాకపోతే దీన్ని మనం మ్యాథమెటికల్ సెంటెన్స్ అంటాం. చూడు, మనకి వాక్యాలు రెండు రకాలు. ఒకటేంటి, మామూలుగా మనము తెలుగులోనో ఇంగ్లీష్లోనో మాట్లాడే వాక్యాలు. ఓకేనా? ఇంకొకటి ఏంటిది, మ్యాథమెటిక్స్ రూపంలో మాట్లాడే వాక్యాలు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. ఈ 2<4 అనేది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. ఇది ట్రూనే కదా, ఇది వాస్తవమే కదా. సో ఈ మ్యాథమెటికల్ సెంటెన్స్ కూడా ఒక ప్రపోజిషనే. ఓకేనా? సో ఇది కూడా ఒక ఉదాహరణ. తర్వాత ఇప్పుడు 4 = 7 అనేది కూడా ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్, కాకపోతే అది తప్పుడు స్టేట్మెంట్, దట్ ఈజ్ ఫాల్స్. సో ఇది కూడా ఒక ప్రపోజిషనే. ఇంకొకటి, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇక్కడ రాసినట్టుగా రాయకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే చెప్తున్నా చూడండి. మీరు ఎగ్జామ్లో ఫస్ట్ ఏ ప్రపోజిషన్ ఈజ్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్ దట్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్ అని రాయాలి. ఓకే, అది రాసిన తర్వాత నెక్స్ట్ ఒక లైన్ వదిలేసి కింద లైన్లో ద ఫాలోయింగ్ ఆర్ ప్రపోజిషన్స్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ అని రాయండి. తర్వాత లైన్లో ఎలా రాయాలి అంటే ఇగో ఇక్కడ రాస్తున్న చూడు, 1 ఇట్లా పాయింట్ పెట్టి పాయింట్స్ వైజ్ రాయాలి. ఓకేనా? ఢిల్లీ, ఓకే, ఢిల్లీ ఈజ్ ఇన్ భారతదేశం, అట్లా. ఓకేనా? సో అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఒక లైన్ తర్వాత నెక్స్ట్ లైన్లో రాయాలి 2 అని పెట్టి అక్కడ లండన్ ఈజ్ ఇన్ డెన్మార్క్ అని ఉంది కదా. సో అంటే మళ్ళీ పక్కన బ్రాకెట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అది కూడా రాయాలి, పక్కన ఆ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కూడా రాయాలి మీరు. ఓకే ఓకే, ఫస్ట్ లైన్ అయిపోయినాక సెకండ్ లైన్లో పాయింట్ నెంబర్ 2 అని పెట్టి, ఓకేనా, అక్కడ మీరు లండన్ ఈజ్ ఇన్ డెన్మార్క్ బదులు ఏం రాస్తారు? లక్నో ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బ్రాకెట్లో ఫాల్స్. ఓకే, సో అట్లా మీరు పాయింట్ వైజ్ రాయాలా. ఓకేనా? ఏ లైన్కి ఆ లైన్ విడివిడిగా కనబడాలా, స్పష్టంగా కనబడాలా. అంతే తప్ప ఇక్కడ రాసినట్టు ఒకదాని పక్కన ఒకటి రాసేసి గజిబిజిగా చేయకూడదు. ఇట్లా పక్కన రాశారనుకో సరిగా వెంటనే చూడగానే అర్థం కావు. ఓకేనా? పక్కనే రాసేస్తే మొదటిసారి చూడగానే తక్కువ సమయం చూసినప్పుడు అది కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. సో అట్లా ఉండకుండా స్పష్టంగా ఉండాలి. ఎగ్జామినర్కి ఎక్కువ టైం ఉండదు, కరెక్షన్ చేసే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, రైట్? అంటే నేను ఫైనల్ ఎగ్జామ్ సంగతి మాట్లాడుతున్నా. సో మీరు
ఇట్లా పాయింట్ వైజ్ రాస్తే చూడగానే వాళ్ళకి కావాల్సిన విషయం కనబడుతుంది, వెంటనే వాళ్ళు మీకు వేయాల్సిన మార్కులు వేసేస్తారు. అలా అనమాట. ఓకేనా? అట్లా అలవాటు చేసుకోండి. అలా అని చెప్పి పేజీలు వేస్ట్ చేయమని చెప్పట్లేదు. ఓకేనా? రాసేటప్పుడు కొంచెం నీట్గా పెద్దగా స్పష్టంగా రాయండి. ఓకే, రైట్. అప్పుడు మీకు కొంచెం మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో అట్లా వీలైనంత వరకు పాయింట్ వైజ్ రాయండి ఏదైనా సరే. నేను ప్రతిసారి చెప్పాను ఇవన్నీ టిప్స్. ఓకేనా? ఇవన్నీ టిప్స్ మీకు తెలిసే ఉండాలి. మీరు ఇప్పటికీ కొన్ని చాలా పరీక్షలు రాశారు జీవితంలో. ఓకే, బట్ స్టిల్ ఫస్ట్ టైం నా సైడ్ నుంచి ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నాను. ఓకే, రైట్. హవెవర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ప్రపోజిషన్స్. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని సంగతులు అర్థం చేసుకోవాలి అంటే ఏది ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఏవి దానికి ఉదాహరణలు చెప్పాలి, ఏవి దానికి ఉదాహరణలు కావో కూడా చెప్పాలి. అప్పుడు పూర్తి అవగాహన వచ్చేస్తుంది. ఓకేనా? అందుకని ఇక్కడ ఇగో ఏవి ప్రపోజిషన్స్ కాదు వాటికి కూడా ఉదాహరణలు ఇచ్చాడు. సో మీరు ఎగ్జామ్లో ఇది కూడా రాయాలి. నెక్స్ట్ లైన్లో ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ప్రపోజిషన్స్ అని చెప్పి మళ్ళీ పాయింట్ వైజ్ ఫస్ట్ పాయింట్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరేమిటి? సో భవతః నామ కిం. సంస్కృతంలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇప్పుడు కార్తిక్ని అడగాలనుకో భవతః నామ కిం అంటాం. అయితే అది ప్రపోజిషనా? కాదు, కాదు, అది ప్రపోజిషన్ కాదు. అదేంటంట? అది ఒక ప్రశ్న. అది ప్రపోజిషన్ కాదు, అది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగిన మీ పేరేమిటి అని అడిగిన దానికి ట్రూ లేకపోతే ఫాల్స్ అని మనం చెప్పలేం. నేను కేవలము మిమ్మల్ని ప్రశ్నించాను మీ పేరేమిటి అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో సంస్కృతంలో అడిగితే భవతః నామ కిం. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు అలా కూడా రాయొచ్చు. మీరు ఎంతసేపు ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు ఎగ్జామ్లో ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు భవతః నామ కిం అనేది ఒక ప్రశ్న, ఇది ప్రిడికేట్ కాదు, ఇది ప్రపోజిషన్ కాదు అని మీరు రాయొచ్చు. ఓకేనా? ఓకే, సో పెట్టుకోండి. విషయం అర్థం కావడం ఇంపార్టెంట్. మీరు అక్కడ ఇంగ్లీష్లోనే రాయాలని రూల్ లేదు. ఓకే, సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యా, సో ఫర్ ఎగ్జాంపుల్ సో సంస్కృతంలో అడగదలుచుకుంటే మీరు భవతః నామ కిం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు, పక్కన బ్రాకెట్లో ఇది క్వశ్చన్ మాత్రమే, ఇది ప్రపోజిషన్ కాదు అని మీరు రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 548 గారు ఉన్నారు. అప్పుడు వాళ్ళని అడగాలి అంటే భవత్యాహ నామ కిం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కార్తీక్ని అడగాలనుకో ఏమని అడుగుతున్నా? భవతః నామ కిం అని అడుగుతున్నా, భవతః. అదే ఇక్కడ 548 544 ఉన్నారు. వీళ్ళని అడగాలనుకో ఏమని అడుగుతాము? భవత్యాహ నామ కిం అంటాం. ఓకే, సో దట్ ఈజ్ ఏ క్వశ్చన్, దట్ ఈజ్ నాట్ ఏ ప్రపోజిషన్ అని మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఏది ప్రపోజిషన్ కాదో దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? డూ యువర్ హోంవర్క్. మీరు ఇంటి పని చేసుకొని రండి. మరి చేసుకొని రండి, నేను మీకు హోంవర్క్ ఇస్తాను, అసైన్మెంట్ నిజంగానే ఇస్తాను, మీరు దయచేసి చేయండి. ఓకేనా? ఓకే, డూ యువర్ హోంవర్క్ అని ఎప్పుడైతే ఒక సెంటెన్స్ చెప్పామో ఈ సెంటెన్స్ ప్రపోజిషన్ కాదు. ఎందుకంటే ఇది ఏంటి అసలు? దిస్ ఈజ్ ఏ కమాండ్, ఇది ఒక ఆదేశము. ఓకేనా? ఇలా చెయ్యి అని చెప్తున్నాం, అది ఒక ఆదేశము. అంతేగాని ఇది ట్రూ లేకపోతే ఇది ఫాల్స్ అనలేం కదా. ఇప్పుడు డూ యువర్ హోంవర్క్ అన్నప్పుడు ఈ వాక్యము నిజము లేకపోతే ఈ వాక్యము అబద్ధము అని మనం చెప్పలేము అక్కడ, రైట్? జస్ట్ పని చెప్తున్నాం అక్కడ, బాబు ఈ పని చేయరా అంటున్నాం అంతే. ఓకే, సో దిస్ ఈజ్ ఎ కమాండ్, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రపోజిషన్. ఓకేనా? ఎందుకు ఇంతసేపు సాగదీసి చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. మనం ఇంకా 4 లైన్లే చదువుకున్నాం. మనం క్లాస్ స్టార్ట్ చేసి 10 నిమిషాలైంది. 10 నిమిషాల్లో 4 లైన్లే చెప్పుకున్నాం అని మీరు కంగారు పడకండి. ఇవి బాగా అర్థం కావాలి. ఈ సబ్జెక్టు పేరే ఏంటిది? మ్యాథమెటికల్ ఫౌండేషన్స్. అంటే పునాది వేసుకుంటున్నాం. పునాది గట్టిగా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. తర్వాత మీరు ఈ సబ్జెక్టే కాదు, 3rd ఇయర్లో 4th ఇయర్లో ఇంకా తర్వాత జీవితంలో చాలా సబ్జెక్టులు చదువుతారు. వాటన్నిటికీ ఇది గొప్ప పునాది. ఓకే, ఇది ప్రాపర్గా అర్థం కావాలి. ప్రతి చిన్న వాక్యాలు కరెక్ట్గా అర్థం కావాలి, లేకపోతే తర్వాత చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకేనా? అందుకనే ఎక్కువ టైం పట్టినా చెప్తున్నా. ఓకేనా? ఒక్కసారి ఇది బాగా అర్థమైపోతే తర్వాత ఫాస్ట్గా వెళ్తాం, మీరు కంగారు పడకండి. ఇది ఎట్లాగో రివిజన్ క్లాసే. ఓకే, మాకు సిలబస్ అవ్వట్లేదని మీరు కంగారు పడద్దు. సిలబస్ ఆల్రెడీ అయిపోయింది. ఒకలాగా చెప్పాలంటే మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పాను, ఆ వీడియోస్ అప్లోడ్ చేశాము. ఆ అప్లోడ్ చేసిన లింకులు బ్లాగ్ ఒక దాంట్లో పెట్టాము, అది మీకు ఆల్రెడీ పంపించాను కూడా, padayi.blogspot.com. అందులో లింకులు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు.
ఓకేనా. మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్లో స్టార్టింగ్ మెసేజెస్ చూడండి, ఆ లింకులు ఆల్రెడీ పెట్టేశాను. సో మీరు అక్కడ చదువుకోవచ్చు, లేకపోతే ఎన్పిటిఎల్ లెక్చర్స్ ఉన్నాయి, ఎన్పిటిఎల్ లెక్చర్స్లో చదువుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏంటి విషయం అంటే మనకి విషయం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, స్లోగా ఉన్నా సరే. ఓకే. అదర్వైజ్ తర్వాత చెప్పే కాన్సెప్ట్స్ ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ అన్ని చిన్నగా ఉన్నాయి, ఒక్కొక్క సెంటెన్స్ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ మీరు ఇది ఫాస్ట్గా అవగొట్టేసి మీరు ఫాస్ట్గా అవగొట్టంటే నేను ఫాస్ట్గా అవగొడతా, బట్ అర్థం కాకుండా ముందుకెళ్తే లాభం ఉండదు. కాసేపు వెనక బండి ఆగిపోద్ది, మీరే ఇబ్బంది పడతారు. సో లెట్ us గో స్లోలీ అండ్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ ఇన్ ఏ స్టడీ వే. ఓకేనా. రైట్. స్లోగా స్పీడ్ పెంచుతాం, కంగారు పడకండి. అండ్ సిలబస్ వీ కెన్ ఈజీలీ హ్యావ్ ఏ ఫుల్ ఓవర్ వ్యూ. ఓకేనా. రైట్. సో ఇంకోటి ఏంటంటే ఎట్లా చదవాలి, ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు షో యూ హౌ టు రీడ్. ప్రతి వాక్యం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఒక వాక్యాన్ని అక్కడ వదిలేసి మింగేసి వెళ్ళిపోకూడదు. ఓకేనా. ఎందుకంటే నేను కొంతకాలమే మీకు సబ్జెక్ట్ చెప్తాను, ఎప్పటికీ నేను ఉండను కదా చెప్పడానికి. సో మీ సొంతంగా మీరు ఎలా నేర్చుకోవాలి అన్నది ఇక్కడ చూపిస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని అనలైజ్ చేసి చెప్తున్నా, చూస్తున్నారు కదా. మీరు కూడా మీ సొంతంగా ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు తోడుగా టీచర్స్ ఎప్పటికీ ఉండరు లైఫ్ లాంగ్. ఓకే. కొంతకాలం తర్వాత మీ సొంతంగా మీరు అన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అందుకోసం ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపేర్ కావడం కోసమే స్కూల్కి కాలేజ్కి వెళ్ళేది. ఓకేనా. లైఫ్లో మనకు ఎదురయ్యే ఛాలెంజెస్ సొంతంగా ఎదుర్కోవడానికి ముందు టీచర్స్ కాస్త గైడెన్స్ ఇస్తారు. సో ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ హౌ టు రీడ్ ఏ బుక్. ఇది ఒక బుక్. ఇప్పుడు ఈ బుక్లో మనము ఒక్కొక్క పదాన్ని కూడా ఒక్కొక్క వాక్యమే కాదు, పదాలు, ప్రతి పదం మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో ఈ స్కిల్ మీకు అలవాటు అవుతే తర్వాత టీచర్స్తో ఎప్పుడో పనులు ఉంటాయి. ఓకేనా. ఏదన్నా మరీ కాంప్లికేటెడ్ టాపిక్ ఉన్నప్పుడే టీచర్తో పని, లేకపోతే మీ ఓన్గా మీరు కొత్త బుక్ ఓపెన్ చేసి చదువుకోగలుగుతారు. ఓకే. అది డెవలప్ కావాలి. ఓకే. రైట్. కాకపోతే దానికి ఓపిక ఉండాలి. వెంటనే ఈ నైట్ వచ్చేసేయాలి, 2 రోజుల తర్వాత నాకు మొత్తం బుక్ అంతా నా బుర్రలో ఉండాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే. యా, ఆ స్టేజ్ కూడా వస్తారు మీరు. ఓకే, వన్స్ యూ ప్రాక్టీస్. ఓకే. సో లెట్ us proceed now. సో లెట్ us take one more example. డూ యువర్ హోంవర్క్. ఓకే అనేది ఒక ఆదేశం. దట్ ఈస్ నాట్ ఏ ప్రపోజిషన్, దట్ ఈస్ ఎ కమాండ్, దట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్, దట్ ఈస్ నాట్ ఏ ప్రపోజిషన్. అలాగే ఇంకొక సెంటెన్స్ చూద్దాం. దిస్ ఈజ్ ఫాల్స్. దిస్ సెంటెన్స్ ఈజ్ ఫాల్స్ అన్నాను అనుకో, అంటే నేను ఒక వాక్యం చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్న వాక్యము తప్పు అన్నాను అనుకో, అసలు ఆ వాక్యము ట్రూ ఆ ఫాల్సా మనం చెప్పలేం. ఓకేనా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట, నేను కావాలని గొంతు మార్చి మాట్లాడతాను, నేను మాట్లాడుతున్న మాట ప్రస్తుతము అబద్ధము అన్నాననుకో, దట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని మనము చెప్పలేం. ఓకే. దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్, దట్స్ ఇట్. సో అది కూడా ప్రపోజిషన్ కాదు. ఓకే, లైక్ దట్. సో లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ట్రూ అని చెప్పలేవు, ఫాల్స్ అని చెప్పలేవు. ఎందుకు అంటే నీకు ఎక్స్ ఏంటో తెలీదు. ఇప్పుడు ఎక్స్ 4 అనుకో, అప్పుడు అది ట్రూ అవుతుంది. కానీ ఎక్స్ వాల్యూ 7 అనుకో, అప్పుడు అది ఫాల్స్ అవుతుంది. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఎక్స్ రిప్రజెంట్స్. మరి ఎక్స్ 4 ఎక్స్ 7 మనకు తెలీదు. ఓకే. సో కాబట్టి అది కూడా ఒక ప్రపోజిషన్ కాదు అన్నమాట. ఓకేనా. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్. జస్ట్ సోక్రటెస్ అన్నావు, ఉట్టి సోక్రటెస్ అన్నావు, అంటే ఉట్టి కార్తిక్ అని పిలిచాను అనుకో, ఇప్పుడు కార్తిక్ అనేది ప్రపోజిషనా? లేకపోతే భరత్ అన్నాను అనుకో, అది ప్రపోజిషనా? ఏంటది? అసలు ఇది వాక్యమే కాదు. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ సెంటెన్స్. అది అసలు ఒక వాక్యమే కాదు. చూడు, ఫస్ట్ ఒక వాక్యం ఇచ్చారనుకో, ఆ వాక్యము ప్రపోజిషనా కాదా అని మనం డిస్కస్ చేయొచ్చు. అసలు నీకు ఒకటి ఇచ్చారు, అది వాక్యమే కాదు, ఇంకప్పుడు నువ్వు అది ప్రపోజిషనా కాదా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది వాక్యం అయితే అప్పుడు నువ్వు ఆలోచించాలి, అది ట్రూవా లేతే ఫాల్సా అని అప్పుడు ఆలోచించి అప్పుడు ఓకే అది ప్రపోజిషనా కాదా చెప్పొచ్చు. ఇప్పుడు కేవలము సోక్రటీస్ అంటే కార్తిక్ లేతే భరత్ అని ఉట్టి పలికాం నోటితో, అది అసలు వాక్యమే కాదు, కాబట్టి అది ప్రపోజిషనే కాదు, అలా అనమాట. ఓకేనా. సో ద ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్. సో మీకు ఇది ఆల్మోస్ట్ కంపల్సరీగా అడుగుతారు మీరు, అంటే ఈ సబ్జెక్ట్ మీద క్వశ్చన్ అడగాలి అనుకుంటే బేసిక్స్లో మీకు మిడ్ ఎగ్జామ్స్లో. ఓకే.
ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్ అంటే జస్ట్ ఇప్పుడు చూడు ఈ ఒక 5 లైన్లు చదివితే నువ్వు 2 మార్క్స్ వచ్చినందుకు సంతోషించాలి. ఎందుకంటే 100లో నీకు 2 మార్కులు వస్తున్నాయి. అండ్ ఎంత టైం ఖర్చు పెట్టావు నువ్వు? ఒక 20 మినిట్స్ ఖర్చు పెట్టావు. ఓకేనా? 20 మినిట్స్తో 2 మార్క్స్ వస్తాయంటే చాలా సంతోషమే. ఓకేనా? అదేం తక్కువ కాదు, చాలా ఒక రకంగా ఎక్కువ అన్నట్టే. ఓకేనా? ఓకే. సో అంటే డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారు. సో మీరు పాయింట్ వైజ్ రాయండి, నీట్గా రాయండి. ఓకే. కాకపోతే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మాత్రం రాయొద్దు. వేరే సొంతంగా మీరు క్రియేట్ చేసుకొని నోట్స్ తయారు చేయండి. మీరు నాకు నోట్స్ చూపించాలి. ఓకేనా? యూ హ్యావ్ టు షో యువర్ నోట్స్. నేను క్లాస్కి వచ్చినప్పుడు మీరు నాకు మీ నోట్స్ చూపించాలి. ఓకేనా? వీలైతే సపరేట్ నోట్బుక్ పెట్టండి, లేదంటే పెడితే మంచిది. ఒకవేళ కుదరకపోతే వేరే నోట్బుక్లో వెనక వైపు రాయండి. ఫ్రంట్ వైపు ఒక సబ్జెక్టు, బ్యాక్ సైడ్ ఇంకో సబ్జెక్ట్, అట్లా సంథింగ్. ఓకే. బట్ యూ హ్యావ్ టు షో యువర్ నోట్స్. ఓకే, సరే. నెక్స్ట్ దానికి వద్దాం. ఇంకా కనెక్టివ్స్. ఓకే. సో కనెక్టివ్స్ అండ్ ట్రుత్ టేబుల్స్. సో పేరులోనే ఉంది, కనెక్టివ్ అంటే జాయిన్ చేసేది. దేన్నో జాయిన్ చేస్తుంది, దేన్నో కలుపుతుంది. లెట్ us ట్రై టు అండర్స్టాండ్. కనెక్టివ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కాంపౌండ్ ప్రపోజిషన్స్. ఇప్పుడు మామూలు ప్రపోజిషన్ అంటే ఏంటి? అది ఒక వాక్యమే, ఒక సెంటెన్సే ఉంటుంది. ఒక మామూలు ప్రపోజిషన్లో ఏంటి? జస్ట్ ఒక సెంటెన్సే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాము? కాంపౌండ్ ప్రపోజిషన్స్ అంటున్నాం. కాంపౌండ్ అంటే కొంచెం పెద్దది అని అర్థం. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేస్తాము? 2-3 వాక్యాలు కలిపి యూ విల్ మేక్ సమ్ కాంపౌండ్ ప్రపోజిషన్స్. ఓకే. ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా, 2-3 కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. సో అలా ఉన్నదాన్ని మనము అలా కనెక్ట్ చేయడానికి ఒకదాన్ని జతపరిచి ఒక కాంపౌండ్ సెంటెన్స్ లాంటిది. ఓకేనా? ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ లాంటిది, ఒక కాంపౌండ్ ప్రపోజిషన్ తయారు చేయాలి అంటే మనకి ఆ మధ్యలో అనుసంధానకర్తలు కావాలి. ఓకేనా? సో దట్ వీఆర్ కాలింగ్ యాజ్ కనెక్టివ్. ఓకే. సో అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాటిని కంబైన్ చేయడానికి వీఆర్ యూజింగ్ కనెక్టివ్స్. అయితే ఇక్కడ ఒక్క చిన్న తేడా ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడు, నెగేషన్ అని కనబడుతుంది కదా. మరి ఈ నెగేషన్లో ఒకటే ఉంది, 2 లేవు కదా. ఉట్టి పి అనే ఒక సెంటెన్సే ఉంది, దాని ముందు నువ్వు నెగేషన్ అని పెట్టావు. అయితే మామూలుగా మనం కనెక్టివ్స్ అనగానే ఏమనుకుంటాము? కనెక్టివ్ అంటే ఒకదాన్ని ఇంకో దాంతో జత చేసేది అని మనం మామూలు అర్థం, సాధారణ అర్థం అది. కానీ ఈ ఒక్క దగ్గర మాత్రం కొంచెం తేడాగా ఉంది. ఇక్కడ ఉన్నదే ఒక్కడే, ఇక్కడ ఒక్క పి అనేటోడే ఉన్నాడు. ఓకేనా? సో ఇక్కడ రెండవది లేదు, క్యూ అనేది లేదు. కానీ అయినా సరే మనము ఈ నెగేషన్ అనే దాన్ని కూడా కనెక్టివ్గానే భావిస్తున్నాం. ఓకేనా? ఈ ఒక్కటి తేడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా మీరు ఆ స్పష్టత ఇవ్వాలి అవతలోడికి. ఇప్పుడు నువ్వు ఊరికే కనెక్టివ్ అంటే 2, 3 లేదా 2 కన్నా ఎక్కువ ఉన్న వాటిని కలిపేది అని రాసేసి వదిలేస్తే అప్పుడు వెంటనే వాడు అడుగుతాడు, మరి నెగేషన్ ఉంది కదా, మరి దాన్ని ఎందుకు కనెక్టివ్ అంటున్నావు అని అవతలోడు నిన్ను క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు రాయలేదనుకో ఆ మాట, ఇప్పుడు నేను చెప్పిన వివరణ నువ్వు ఇవ్వలేదనుకో, వాడికి అనిపిస్తుంది నీకు దీని యొక్క సరైన డెఫినేషన్ తెలీదు అని వాడికి అనిపిస్తుంది. అప్పుడు నీకు మార్కులు కట్ అవుతాయి. అందుకోసం చెప్తున్నా. ఓకేనా? అప్పుడప్పుడు చిన్న చిన్న సవరణలు, ఓకేనా, చిన్న తేడాలు ఉంటాయి. ఓకేనా? యాక్చువల్ డెఫినేషన్ ఒకటి, ఓకే, బట్ దాన్ని అర్థం చేసుకునడంలో మనము కొన్ని ప్రత్యేకతలు ఏవైనా ఉంటే అవి కూడా గుర్తుపెట్టుకోవడము, అర్థం చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అట్లా. సో let us try to proceed further. Just a minute, let me take this, let me remove this. ఎవరో వెయిట్ చేస్తున్నారు. ఓకే, రైట్. యా. సో let us remove all these annotations. ఓకే, యా, ఒక నిమిషం. annotate. యా. సో let us take further. ఓకే. So connectives and truth tables. Connectives are used for making compound propositions. The main ones are the following. Okay, P and Q represent given propositions. So let us assume P అనేది ఒక ప్రపోజిషన్, Q అనేది ఇంకొక ప్రపోజిషన్ అయినచో, ఓకేనా, మీరు ఎగ్జామ్లో మళ్ళీ PQ అని రాయాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ రైట్ సమ్ ఆల్ఫా బీటా ఆల్సో. అయితే జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్రపోజిషన్స్ని, ఓకే, వి రిప్రజెంట్ విత్ సమ్ సింబాలిక్ థింగ్. ఓకే, సమ్ సింబల్స్ లాగా, సమ్ ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా?
ప్రతిసారి మొత్తం వాక్యం ఇప్పుడు లండన్ ఈజ్ ఇన్ డెన్మార్క్ అని నువ్వు ప్రతిసారి ఫుల్గా రాసే బదులు దీన్ని సింపుల్గా పి అని పెట్టుకుంటావు. సంథింగ్ లైక్ ఇట్లా ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి, పి అని పెట్టి 2 చుక్కలు పెట్టి, ఓకే, ఇట్లా 2 చుక్కలు సమ్ కోలన్ పెట్టి, ఓకే, రైట్. దెన్ యూ విల్ రైట్ ఢిల్లీ ఈజ్ ఇన్, ఇక్కడ పక్కన రాస్తావు ఢిల్లీ ఈజ్ ఇన్ ఇండియా, అట్లా రాస్తావు అనమాట. ఓకేనా. సో అయితే ప్రతిసారి ఆ ఢిల్లీ ఈజ్ ఇన్ ఇండియా అని పెద్దగా రాయడము ఇట్ విల్ బి లైక్ ఏ టైం కన్జ్యూమింగ్ థింగ్, సమయం ఎక్కువ పడుతుంది. ప్లస్ కొన్నిసార్లు అట్లా వాక్యాలు చదవాలి అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో వీ సింప్లీ రిప్రజెంట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఓకే, సరే. సో అందుకనే రిప్రజెంటెడ్ అన్నాను. రిప్రజెంటెడ్ అంటే ఇది ప్రతినిధి మాత్రమే, ఇది ప్రతినిధి. యాక్చువల్ ఏంటిది, యాక్చువల్ అర్థం ఇది. యాక్చువల్లీ యూ వాంట్ టు టెల్ దిస్, కాకపోతే ప్రతిసారి ఇలా రాయాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ సమ్ టైమ్స్ కన్ఫ్యూజింగ్ ఆల్సో చదివేటప్పుడు చూసేటప్పుడు. సో కేవలం ప్రతినిధిలాగా షార్ట్ కట్ లాగా ఇది రాసుకుంటున్నాం ఈజీగా అర్థం చేసుకోవడానికి కూడా. ఓకే, అట్లా. సో అది తెలియాలి, అసలోడేవాడు ప్రతినిధి ఎవడు మీకు తెలియాలి. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ నెగేషన్. సో దీన్ని ఎలా చదువుతాము, ఇది ఎలా రాయాలి గుర్తుపెట్టుకోండి. ఈ సింబల్ నేను కరెక్ట్గా ఇక్కడ రాస్తున్నా చూడు, ఇలా గీత పెట్టావు, తర్వాత కిందికి ఇలా, ఓకేనా, స్ట్రైట్గా రావాలి. ఓకేనా, వంకర ఉండొద్దు. మళ్ళీ ఒకసారి గీస్తున్నా చూడు, ఇగో ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఇది 90 degrees లాగా ఉండాలి. ఓకేనా, పక్కన నువ్వు ఇలా పి అని పెడుతున్నావు. ఓకేనా, కావాలంటే ఇక్కడ ఐ విల్ యూజ్ అనదర్ స్టేట్మెంట్ ఇట్లా, ఇది నెగేషన్ ఏ అన్నమాట. ఓకేనా, అంతేగాని నువ్వు ఇగో ఇట్లా రాయకూడదు, ఇది నెంబర్ 7 అవుతుంది, అట్లా రాయద్దు, తప్పది అట్లా రాస్తే. ఓకేనా, నువ్వు కావాలంటే ఇగో ఇలా కూడా రాసుకోవచ్చు, టిల్డా, ఇగో ఇలా ఉంది చూడు, టిల్డా ఏ. ఓకే, సో ఇట్లా కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ నెగేషన్. ఓకే, సో కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు, ఇంకొంతమంది ఇగో ఇలా కూడా రాయొచ్చు, ఏ అని పెట్టి, ఓకే, ఇలా కూడా రాయొచ్చు. ఓకే, బట్ మోస్ట్లీ ఈ 2 యూజ్ చేయండి. ఓకేనా, మోస్ట్లీ ఈ 2 యూజ్ చేయండి. ఓకే, డోంట్ యూజ్ దిస్ ఎట్ ఆల్, ఇది వేరే మీనింగ్లో వాడతారు. డోంట్ గో ఇక్కడికి వెళ్ళకండి, ఇది వేరే మీనింగ్లో వాడుతున్నాము యాజ్ ఆఫ్ నో. అండ్ రైట్, యూ కెన్ ఈవెన్ యూజ్ దిస్. ఓకే, యా, సమ్ బుక్స్ ఆల్సో యూజ్ దిస్. ఓకే, ఎస్పెషల్లీ మనము తర్వాత చాప్టర్స్లో చూస్తాం, ఈ నోటేషన్ కూడా యూజ్ చేస్తాం. సో ఏ అని పెట్టి, ఏ పైన వీఆర్ పుట్టింగ్ 1 డాష్. ఓకే, సో ఆ నోటేషన్ కూడా వీ కెన్ యూజ్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 నోటేషన్స్. ఓకే, దీస్ ఆర్ ద 3 నోటేషన్స్. ఓకే, ఇది కూడా వ్యాలిడే. ఓకే, సో మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఏదైతే చెప్పానో అది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం మనం ఈ బుక్లో. ఓకేనా, అంటే మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఆ ట్రెంబ్లే బుక్ పేరు కూడా తెలియాలి, మీ దగ్గర బుక్ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర బుక్ ఉండాలి, కథలు చెప్పొద్దు. బుక్ అన్నా ఉండాలి, బుక్ యొక్క జిరాక్స్ అన్నా మీ దగ్గర ఉండాలి. ఓకేనా, సో దయచేసి బుక్ సంపాదించండి, క్లాస్కి బుక్ తీసుకొని రండి. ఫస్ట్ 2-3 క్లాసెస్, మొదటి 2-3 క్లాసుల పాటు మీరు దయచేసి బుక్ కొంచెం బరువు అనుకోకుండా తీసుకొని రండి. అంటే మీతో బరువు మోయించాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ వన్స్ యూ బ్రింగ్ బుక్ ఐ విల్ షో యూ హౌ టు రీడ్ ద బుక్, హౌ టు యూటిలైజ్ ద బుక్ ప్రాపర్లీ. ఓకేనా, టెక్స్ట్ బుక్ని ఎట్లా ప్రాపర్గా చదవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఫస్ట్ 2-3 క్లాసెస్లో గైడ్లైన్స్ లాగా ఇస్తాను. తర్వాత ప్రతిరోజు మీరు తేవాల్సిన అవసరం లేదు, కానీ మొదటి 2-3 రోజులు మాత్రము ప్రతి ఒక్కరు పక్కోడు తీసుకొస్తాడు కదా నేను తీసుకురాను అన్నట్టు కాదు. ఓకేనా, సో దయచేసి బుక్కులు తీసుకొని రండి. మీరు లైబ్రరీలో ఫ్రీగా ఇస్తున్నారంటే తీసుకోండి, లేదంటే కొనుక్కోండి, లేదా జిరాక్స్ చేసుకోండి. నాకు మళ్ళీ స్టోరీస్ చెప్పకూడదు. క్లాస్ రోజు మంగళవారం రోజు క్లాస్ ఉంది, ఆ రోజు నాకు మీరు కథలు చెప్పకూడదు. ఓకేనా, అట్లీస్ట్ జిరాక్స్ తెచ్చుకో, అట్లీస్ట్ లైబ్రరీలో తెచ్చుకో. ఓకే, ఇంకొకటి, నువ్వు సడన్గా మంగళవారం రోజు వెళ్ళి లైబ్రరీలో అడగకూడదు. ఆ రోజు వాళ్ళు బిజీ ఉన్నారనుకో, వాళ్ళు ఇవ్వరు మీకు. ఓకే, సో మీరు ముందే తీసుకోవాలా. మీరు లైబ్రరీలో బుక్ తీసుకోవాలనుకుంటే ముందే తీసుకోండి. మేబీ టుడే యూ టేక్ మీన్స్ మండే, టుమారో యూ టేక్. ఓకే, డోంట్ గో అండ్ ఆస్క్ ఆన్ ట్యూస్డే. అప్పటికప్పుడు ఇవ్వాలంటే వాళ్ళకి బిజీ ఉండి ఇవ్వకపోవచ్చు. ఓకే, సో దట్స్ ద థింగ్. అట్లాగే జిరాక్స్ చేసుకునేదంటే కూడా యూ హ్యావ్ టు డూ టుడే అండ్ టుమారో.
అంతేగాని మళ్ళీ మంగళవారం చేస్తాను సార్, ఈరోజు షాపు బంద్ ఉంది, నేను వచ్చే ముందు చేపించుకుందాం అనుకున్నాను, కరెక్ట్గా షాప్ బంద్ ఉంది, లేదా అప్పుడే కరెంట్ పోయిందండి నేను చేపించుకోలేదండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు నాకు చెప్పకూడదు. ఓకే రైట్. సో లెట్ us just again go further. ఓకే, సో కంజంక్షన్. సో కంజంక్షన్ అంటే అండ్. సో టూ సెంటెన్సెస్ మధ్యలో వెన్ యూ వాంట్ టు పుట్ అండ్ ఒక ఆపరేషన్, దెన్ యూ యూస్ దిస్ కైండ్ ఆఫ్ సింబల్. సో ఏదైనా చెప్తుంటే చెప్పండి. సో వీ యూస్ దిస్ సింబల్ ఫర్ కంజంక్షన్. సో అండ్ ఆపరేషన్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్, కార్తిక్ కేమ్ టు కాలేజ్, కార్తిక్ బ్రాట్ సిఎస్ టెక్స్ట్ బుక్. ఎవరు మైక్ ఆఫ్ చేసినట్టున్నారు? హలో, మీరు ఏదైనా మాట్లాడేది ఉంటే మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి, మాట్లాడేది లేకపోతే ఆఫ్ చేయండి. ఓకేనా, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరు? భరత్. క్లారిటీ లేదు అస్సలే, నువ్వేదో మాట్లాడుతున్నట్టున్నావు, లేదా టైప్ చేయి. ఒకసారి మైక్ ఆఫ్ చేయి ఫస్ట్. నా ఒక్కడికి క్లారిటీ లేదా, అందరికీ లేదా? ఐ థింక్, ఐ డోంట్ నో. భరత్ మాట్లాడేటప్పుడు ఏదో గజిబిజి సౌండ్ వస్తుంది. అయ్యా ఓకే, సరే ఫైన్, పొరపాటుగా ఆన్ అయినట్టుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నెగేషన్ పీకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే వన్ ఎగ్జాంపుల్. దిస్ బాల్ అంటే ఒక బాల్, ఒక బంతి చూపించి దిస్ బాల్ ఈజ్ వైట్ ఇన్ కలర్ అన్నాను అనుకో. వాస్తవానికి అది బ్లాక్ ఉంది అనుకుందాం. లెట్ us సే ఒక బాల్ బ్లాక్ ఉంది. ఓకే, నౌ ఐఎమ్ సేయింగ్ వన్ సెంటెన్స్, దిస్ బాల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ బాల్ ఈజ్ వైట్ అన్నాను అనుకో, ఆర్ దిస్ బాల్ ఈజ్ బ్లాక్ అన్నాను అనుకో. అది ఒక సెంటెన్స్. సో లెట్ మీ రైట్. ఓకే, ఇక్కడ నేను టైప్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్ మీ రైట్ ఓవర్ హియర్. లెట్ మీ ట్రై టు టైప్ టెక్స్ట్ టూల్. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి. దిస్ బాల్, అక్కడ టైప్ చేస్తున్నా చూడండి, దిస్ బాల్ ఈజ్ బ్లాక్. ఓకేనా అని నేను రాశాను. రైట్, సమ్ సెంటెన్స్ ఐ హ్యావ్ రిటర్న్. ఓకే, ఇప్పుడు అది పి అనుకుందాం. సో దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పి, స్టేట్మెంట్ పి. అంటే లెట్ మీ రైట్ వన్ మోర్ టైం. పి అని పెట్టి దిస్ బాల్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ అని రాశాను. ఓకే, అది పి అనుకో. ఇప్పుడు నాకు నెగేషన్ పి కావాలనుకో, నేను ఎలా రాస్తానో చూడు, ఇలా రాస్తాను. సో నెగేషన్ పి అని పెట్టి చూడండి, అక్కడ నేను ఉపయోగించిన సింబల్ చూడండి. ఓకేనా, దాన్ని టిల్డా అంటాం. టిల్డా అని పలకాలి, టిల్డా పి, లేకపోతే నెగేషన్ పి అని పలుకుతాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? నెగేషన్ పి అనే సెంటెన్స్ని ఇట్లా రాస్తా చూడండి. లెట్ మీ రైట్ హియర్. ఓకే, సో నెగేషన్ పి ఈజ్ దిస్ బాల్ ఈజ్ నాట్ బ్లాక్ ఇన్ కలర్. ఓకే, సో అట్లా మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అసలు స్టేట్మెంట్ రాయాలి, నెగేషన్ స్టేట్మెంట్ రాయాలి. ఓకేనా, రైట్. మనకి కాసేపట్లో కనెక్షన్ కట్ అవుతుంది. సో మీరు మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి, ఎందుకంటే మనం చాలా రోజులు క్లాసెస్ చెప్పుకోలేదు ఈరోజు. ఓకేనా, లెట్ us ట్రై టు కంటిన్యూ ద క్లాస్ ఫర్ మోర్ టైం. లేదంటే మధ్యాహ్నం ఇంకో క్లాస్ తీసుకుంటా. ఓకేనా, ప్రస్తుతానికి క్లాస్ ఆపేసి లెట్ మీ టేక్ క్లాస్ అగైన్ ఎట్ 12:10. ఓకేనా, సరే. ఇప్పుడు 5 minutesలో కనెక్షన్ కట్ అయితే వెళ్ళిపోండి, మళ్ళీ 12:10కి. ఓకే, యూ బీ దేర్. 12:10 to 1 మళ్ళీ క్లాస్ చెప్పుకుంటాం మనం. ఓకేనా, రైట్. ఓకే, సో ఇంకో 5 minutesలో కట్ అవుద్ది ఆటోమేటిక్గా. లెట్ us కమ్ ఓవర్ హియర్. జస్ట్ ఎ మినిట్. సో లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు అది నెగేషన్కి ఎగ్జాంపుల్ చూసాం. ఓకే, తర్వాత ఇప్పుడు కంజంక్షన్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, కంజంక్షన్కి ఎగ్జాంపుల్ చూడాలి అంటే లెట్ మీ అగైన్ టేక్ దిస్ టూల్. లెట్ మీ స్టార్ట్ రైటింగ్. ఇక్కడ రాస్తున్నా చూడండి. సపోజ్ పి, ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తున్నా. పి అనేది ఏంటిది అంటే కార్తీక్ కేమ్ టు కాలేజ్, అది ఒక సెంటెన్స్. కార్తీక్ ఈజ్ సిన్సియర్. ఓకే, ఇట్లా 2 సెంటెన్స్లు ఇచ్చాం, 2 సపరేట్ సెంటెన్సెస్. ఓకే, సో కార్తిక్ కేమ్ టు కాలేజ్, ట్రూ, అది ఒక ప్రపోజిషన్. సి,
ఇప్పుడు పి అనేది ఒక ప్రపోజిషనా కాదా ఫస్ట్ మనకు అది తెలియాలి. పి అనేది ఒక సెంటెన్స్ అండ్ ఇట్ ఈస్ ఏ ప్రపోజిషన్ బికాజ్ ఐ క్యాన్ టెల్ ఎస్ ఇది ట్రూ, కార్తీక్ కాలేజీకి వచ్చాడు ట్రూ అని చెప్పగలను, లేదా ఫాల్స్ అని చెప్పగలను. ఇవాళ ఆదివారం కదా ఇవాళ కాలేజీకి రాలేదు, ఓకేనా. సో అది ఫాల్స్, సో నేను ఖచ్చితంగా చెప్పగలను కదా, సో నో ప్రాబ్లం. కాబట్టి అది ఒక ప్రపోజిషన్ అన్నట్టే. తర్వాత క్యూ, కార్తీక్ ఈజ్ సిన్సియర్. ఇప్పుడు మళ్ళీ ఇది ట్రూ ఫాల్స్ రెండు ఉన్నాయి. సో మీరే చెప్పాలి కార్తీక్ బుద్ధిమంతుడిలాగా ఉంటాడు, రైట్. సో కార్తీక్, సో వీ విల్ టెల్ ట్రూ, ఓకే. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రపోజిషన్, ఓకే. సో ఇప్పుడు నేను కంజంక్షన్ లాగా రాయాలి అంటే ఐ విల్ రైట్ లైక్ దిస్, పి అండ్ క్యూ, ఓకే. పి అండ్ క్యూ. ఇక్కడ నేను ఇక్కడ గుర్తు పెట్టాను కదా ఆ బాణం గుర్తులాగా, అది ఇక్కడ టైపింగ్లో కష్టం కాబట్టి నేను వేరేది పెట్టాను. మీరు ఎగ్జామ్లో అట్లా రాయకూడదు. మీరు ఫుల్గా ఎలా రాయాలి అంటే మీరు పర్ఫెక్ట్గా ఇట్లా రాయాల్సి ఉంటుంది, ఓకేనా. పి రాసి ఇగో ఈ ఎత్తు చూసుకో, ఇది ఎంత ఎత్తులో ఉందో ఇదంత ఎత్తులో ఉండాలి, కింద పైన, ఓకేనా. హైట్ వైజ్ బోత్ షుడ్ లుక్ ఆల్మోస్ట్ సేమ్, దాదాపుగా ఒకే ఎత్తు ఒకే హైట్ ఉండాలి ఇది పీకి క్యూకి అండ్ ఈ సింబల్కి, ఓకేనా. ఓకే, అంతే తప్ప ఇక్కడ నేను ఇక్కడ నాకు టైపింగ్ కష్టం కాబట్టి అది ఇక్కడ కీబోర్డ్ మీద కనబడదు కాబట్టి నేను వేరే విధంగా రాశాను, ఓకేనా. సో మీరు ఇట్లా రాసేసి ఎగ్జామ్లో మార్కులు అడవద్దు, ఓకేనా. సరే, సో లెట్ us జస్ట్ రైట్ ఇట్ నౌ. లెట్ మీ అగైన్ గో టు ద టెక్స్ట్. ఇక్కడ రాస్తున్నా చూడండి. సో పి అండ్ క్యూ అనేది ఏంటంటే కార్తీక్ కేమ్ టు కాలేజ్ and Karthik is sincere. Okay, so that is called conjunctive statement. ఇప్పుడు నేను రాసిన దాన్ని ఏమనొచ్చు, కంజక్టివ్ స్టేట్మెంట్ అనవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకోండి, కేమ్ రాయాలా, ఓకేనా. సరే, ఓకే. సో ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్ ట్రూవా కాదా, ఈ మొత్తం స్టేట్మెంట్ ట్రూవా కాదా ఎలా తెలుస్తుంది అంటే విడివిడిగా రెండు ట్రూ అనుకో, మీకు ఆల్రెడీ తెలుసు. మీరు 10th క్లాస్ నుంచి చదువుతూనే ఉన్నారు. అండ్లో ఎట్లా ఉంటుంది, ట్రూ ట్రూ, పీ ట్రూ క్యూ ట్రూ ఉందనుకో, అప్పుడు పీ అండ్ క్యూ కూడా ట్రూ ఉంటుంది. సో ఇక్కడ కార్తీక్ కేమ్ టు కాలేజ్ అనేది ట్రూ, కార్తీక్ ఈ సిన్సియర్ అనేది కూడా ట్రూ, కాబట్టి ఓవరాల్ స్టేట్మెంట్ ఆల్సో ట్రూ అని మనం చెప్పవచ్చు, రైట్. సో ఓకే, సో లైక్ దట్ యూ షుడ్, అంటే అట్లా అది చెప్పడానికి, అంటే ఓవరాల్గా సెంటెన్స్ కరెక్టా కాదా చెప్పాలి అంటే నీకు ట్రూత్ టేబుల్స్ తెలిసి ఉండాలి, విడివిడిగా ఒక్కొక్క సెంటెన్స్ ట్రూవా కాదా తెలిసి ఉండాలి, ఓవరాల్గా ట్రూత్ టేబుల్ తెలిసి ఉండాలి, ఓకే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ నెక్స్ట్, ఓకే. అండ్ దెన్ డిస్జంక్షన్, ఓకే. డిస్జంక్షన్ అంటే మనము జనరల్గా PRQ అని చదువుతుంటాం, ఆర్ బోత్ అంటే కేవలం ఒకటి అయి ఉండొచ్చు లేదా రెండు అయి ఉండొచ్చు, ఓకేనా. PRQ అంటే కేవలము P అయి ఉండొచ్చు లేదా కేవలం